ఏందే చాటింగ్ చేసుకుంటూ నవ్వుతున్నావు? నీకు మంచి చెప్తే అర్థం కాదు కదా, 4 పీకి చెప్దామని అదే చూస్తున్నా. నువ్వు నన్ను పీక్తావా? నేను కాదు, బాడీ బిల్డర్ ఒకడు ఉన్నాడు, అడిచిపోతాడు. జోకులు బాగానే వేస్తున్నావు కానీ పడుకో. అరే నీకు తెలియదా ఇంకా పాకిజా వాళ్ళ హస్బెండ్ వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందంటనే? అరే ఫీల్ అవుతున్నావా, నిన్ననే వచ్చిందంట. ఆ దుబాయ్కి వెళ్ళి సంవత్సరం తర్వాత వస్తా అన్నాడు, ఇంత తొందరగా ఎందుకు వచ్చిండు? నేనే వేరే అకౌంట్తో మెసేజ్ చేసి ఆమె పైన డౌట్ వచ్చేలాగా చేసి ఇండియాకి రప్పించిన. ఎంత కంత్రి మొక్కం దాని ఉన్నవే, నీకెందుకే? లేకపోతే నువ్వు చేసే పనులకి నేను డిటెక్టివ్ లాగా నీ వెనకాల తిరగాల. ఇప్పుడు ఏం అవసరం లేదు, అవన్నీ 4 తగిలిస్తే మంచిగా నీ పన్ను చేసుకుంటావు. వాడు పాకిజా మీద డౌట్ పడి ఎంత కొట్టినా కానీ పాకిజా నా పేరు కూడా చెప్పాడు. ఆమె చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను చెప్తా కదా చాటింగ్ చేసేటప్పుడు. సర్లే కానీ మళ్ళీ ఆమెతో చాటింగ్ గీటింగ్ ఏం చేయ కలవను, వదిలేసే. నా పేరు చెప్పకనకి రిక్వెస్ట్ చేస్తున్నావా, అడుక్కుంటున్నావా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇక వదిలేసే ఆ టాపిక్, చాటింగ్ చేయడం మానేసే. ఖర్చు అవుతుంది మరి షాపింగ్కి. అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి షాపింగ్ ఆడికే వస్తావే నువ్వు. మరి నువ్వు కూడా అటు తిరిగి ఇటు తిరిగి పాకిజా దగ్గర కావట్లేదు.